హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొచ్చేసి ఆకేంటో మీకు తెలిసే ఉండుంటది. దీన్ని మునగాకు అంటారు. ఇది చెట్టు మునగాకు చెట్టు. ములక్కాడలో కూడా కాస్తది. దానికి ఉండే ఆకుమాట. ఇదైతే తెచ్చుకున్నాం మేము. ఇది తెలగపిండి, మునగాకు వండుకుంటారు. లేదంటే ఈ మునగాకుని ఫ్రై చేసి కూడా తింటారు. పప్పుల్లో వేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే దీన్ని తెలగపిండిలో వేద్దామని చెప్పేసి నేనైతే తెప్పించి ఈ మొత్తం ఆకులు అయితే తీసేస్తున్నానండి. మొత్తం ఆకులు తీసేసి నీట్గా అవేమన్నా చీడ పురుగులు పట్టినవి అవి ఇవి ఉంటాయి కదా, అలాంటివన్నీ క్లీన్ చేసేసి ఆకులు మంచి ఆకులు తీసుకొని మంచిగా కడిగేద్దామని చెప్పి ఇదిగోండి మొత్తం అయితే నేను కాడలు లేకుండా నీట్గా ఆకునైతే తీసుకున్నాను. అవంతా దూసేసాను శుభ్రంగా. ఇప్పుడైతే క్లీన్ చేసేస్తున్నానండి. 2 సార్లు వాష్ చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి వాష్ చేసేస్తున్నాను. దానికి ఉన్న మురికి మట్టి అంతా ఏమైనా ఉంటే డస్ట్ ఒకటని ఏదైనా మనం క్లీన్ చేసుకోవాలి కదండి ఫస్ట్. ఆకుకూర అయినా ఏదైనా కూడా నేనైతే క్లీన్ చేసేస్తున్నాను నీట్గా. కానీ తింటే చాలా ఆరోగ్యం మంచిదండి. పిల్లలు కూడా బాగుంటారు. అప్పుడప్పుడు కూడా ఇలా తింటూ ఉండాలండి ఇలాంటివన్నీ. ఇది వచ్చేసి తెలవపిండి అండి. ఇది మిల్లి దగ్గర నుంచి తీసుకొచ్చారు. ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ అంట. 2 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఒకటైతే సరిపోదేమో అని చెప్పేసి ఫస్ట్ టైం వండుకుంటున్నాం. ఎప్పుడూ అంతకుముందు ఎప్పుడో ఒకసారి వండుకున్నాం. మళ్ళీ ఈ మధ్యకాలంలో అయితే ఇప్పుడే చానాల నుంచి నేనైతే అవి కట్ చేసేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకుని 2 లోటాలు వాటర్ అయితే వేసాను. వేసి స్టవ్ వెలిగించి దాంట్లోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసానండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసాను. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి చీలికల కింద చీల్చుకుని వేసుకున్నాను. వేసుకుని మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మరిగించి వాటర్ని అయితే ఇదిగో మరుగుతుంది వాటర్ అయితే. ఇందులో తెల్లగపిండిని అయితే మనం తెచ్చుకున్న తెల్లగపిండిని ఇందులో వేసేసి వేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. అది ఉండలు కట్టకుండా ఉండాలి అంటే కనుక మనకి కర్రీ కూడా టేస్టీగా మంచిగా రావాలి అంటే ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా అందులోనే వేసేసాను. అందులోనే వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నానండి బాగా. ఆ మునగాకు అదే తెలగపిండి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటున్నాను. దాంట్లో అయితే వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, పొడి పొడిగా ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం వాటర్ అయితే ఇంకిపోయినాయి. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి ఇందులోనే. ఇంకా ఆ వాటర్ కూడా ఇంకిపోయేలాగా దాన్ని బాయిల్ చేసేయాలి, ఉడికించేయాలి మొత్తం పొడి పొడిగా అయిపోయేలాగా చక్కగా. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అడిగట్టేస్తుంది. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసేసుకుని పోపు దినుసులన్నీ ఇదిగోండి దాంట్లో అయితే పెట్టేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు అయితే వేసేసి కాగే నూనెలో ఈ తాలింపులు పోపు దినుసులన్నీ వేసేసానండి. వేసేసి అవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తాలింపులు కర్రకర్రలాడుతూ బాగుంటాయి కదా. ఇప్పుడు ఆ తెల్లపిండిని అందులో వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఆ పోపు దినుసులన్నీ ఆయిల్ అంతా పట్టేటట్టు దాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ పోపులు అవి అన్నిటిలో కలవాలి కదా. కొంచెం ఆయిల్ కూడా దానికి పట్టేలాగా మనం కలపాలి. ఒక 5 నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక 1 మినిట్ అయితే మూత అయితే పెట్టేశానండి. అంటే దానికి ఉన్నంత పడుతుందని చెప్పి నీట్గా బాగుంటుందని. 5 నిమిషాలు మూత పెట్టేసి అయితే కుక్ చేసేసుకున్నాను. అంతేనండి,
తెల్లపిండి మునగాకు చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. బాయ్.